హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లలు బలంగా ఉండడానికి నేనైతే బెల్లం సున్నుండలని ప్రిపేర్ చేస్తున్నానండి. బెల్లం సున్నుండలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అమ్మమ్మ కాలం నాటి బెల్లం సున్నుండలని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా మినపప్పు సున్నుండలని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మినపగుళ్ళు, అలాగే బెల్లం, ఇలాచి, సరిపడా నెయ్యి అవసరమవుతుందండి. ఇవన్నీ కావలసిన పదార్థాలు. ఇక్కడ ఏ గ్లాస్ అయితే చూపిస్తున్నానో ఆ గ్లాస్తో మినపగుళ్ళనైతే తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మినపగుళ్ళని వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ పప్పు అనేది చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. పప్పుని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు పప్పుని వేపుకోవాలి. మనం ఎంత నెమ్మదిగా వేపుకుంటే మనకి సున్నుండ టేస్ట్ అనేది కూడా చాలా బాగొస్తుంది. హడావిడిగా వేపుకోకూడదు. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు వేపుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మినపగుళ్ళు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వేపుకుంటే సరిపోతుంది పప్పుని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మినపగుళ్ళని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మినపగుళ్ళని వేరొక బౌల్లోకి వేసిన తర్వాత పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 3 ఇలాచీ కూడా వేసేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వరకు తురిమిన బెల్లంనైతే వేసేస్తున్నాను. మరొకసారి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, బెల్లంని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఒకసారి కలిపేసుకోండి. బెల్లం మరియు పప్పు చక్కగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ లడ్డు చుట్టేలాగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా చూసుకుంటూ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి యాడ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ కాస్త వేసి కలిపాను కదా, సరిపోలేదు. సో మరి కాస్త వేసి కలుపుతున్నాను. ఇలా చూసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి చుట్టి చూస్తే మీకు లడ్డు వస్తుందా లేదా తెలుస్తుంది. సో ఈ విధంగా చక్కగా నెయ్యి అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది. సో సున్నుండలని ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని చుట్టుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను అన్నాను కదా, సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేస్తున్నానండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేతిలోకి తీసుకుంటే మనకి లడ్డు అనేది ఈజీగా చుట్టడానికి వచ్చేస్తుంది. అప్పటి వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగే మొత్తం మనం తీసుకున్న మిశ్రమాన్ని మొత్తం లడ్డూలాగా చుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న ఒక గ్లాసు మినపగుళ్ళతో ఇన్ని లడ్డూలు అయితే వచ్చాయండి. టేస్టీ అండ్ హెల్దీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోజుకి 1 కానీ 2 కానీ పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి.
చూసారు కదా ఇవాల్టి వీడియో బెల్లం సున్నుండలని ఎలా తయారు చేసుకోవాలో. ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోల కోసం యుక్తి కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.